హలో, ఈ చల్లని రైనీ సీజన్లో వేడివేడిగా రసం రైస్ చేసుకుందామా? సో ఇక్కడ నేను ఒక కప్పు బియ్యంకి పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు కందిపప్పు తీసుకున్నాను. మిగతాది చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్నాను. కావాల్సినవి కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ మెయిన్ ఇక్కడ మనం రసం పొడి చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి తీసుకొని కచ్చాపచ్చాగా దంచి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ పోపు పెట్టుకోవాలన్నమాట. పోపులో మనం కట్ చేసుకున్నవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని వీటితో పాటు మనం తయారు చేసుకున్న రసం పొడి వేసుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు రసం కూడా వేయాలి. చింతపండు నీళ్ళు వేసి అవి కూడా కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న మెజర్మెంట్ రైస్ పప్పుకి 3 వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నా. మనకి రైస్ లిక్విడ్గా సెమీ లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది అనమాట. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తే ఇలా వేడి రసం రైస్ యమ్మీగా రెడీ.